కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయం ప్రాంగణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడ శివాలయంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపేందుకు ఎండోమెంట్ అధికారులు చేరుకున్నారు. కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కళ్లెదుటే కనిపిస్తున్నా ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ విచారణకు హాజరైన బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు విచారణ అధికారులను ప్రశ్నించారు. దాదాపు 5 నెలలుగా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు. 3 దశాబ్దాలుగా శివాలయంలో జరుగుతున్న అవినీతిపై సామాజిక మాధ్యమాలలో వరుస కథనాలు రావడంతో తొలుత కర్నూలు ఎండోమెంట్ గోల్డ్ అప్రైజర్ పాండురంగారెడ్డి తదితర అధికారులు ఆభరణాలను పరిశీలించి నిగ్గు తేల్చారు. అమ్మవారి బంగారు, వెండి నగలు కనిపించలేదంటూ లెక్కలు తేల్చారు. అయితే తేలుకుట్టిన దొంగల అమ్మవారి బంగారు గొలుసు, ఇతర వెండి నగలు తర్వాత కొత్తవి తయారు చేయించారు. ఇంకా 250 గ్రాముల వెండి రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా మరొక ఎండోమెంట్ బృందం ఇవాళ ప్రొద్దుటూరు శివాలయం చేరుకున్నారు. మదనపల్లి నుంచి శశికుమార్, తిరుపతి నుంచి మణిశర్మ, ప్రొద్దుటూరు నుంచి రవికుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు. అనంతపురం నుంచి మరొక 3 అధికారులు రావాల్సి ఉంది. అయితే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ కేంద్రంగా అవినీతి తారస్థాయికి చేరింది. గతంలో ఇక్కడ ఈవోలుగా పనిచేసిన రామచంద్రాచార్యులు, అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ ప్రోత్సాహంతో అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని సదరు శివప్రసాద్ అధికారులు ఎదుట ఒప్పుకున్నారు. రామచంద్ర సారు వాళ్ళు మన దేవస్థానానికి ఖర్చులకు అందుకు దేవస్థానం ఇవ్వాల్సినవి అన్ని ఖర్చులు కంటే చెప్పులు ఇస్తూ ఉన్నారు. దాంట్లో అదనంగా ఏదైనా ఖర్చులు ఏదైనా ఉంటే వాటికి దాంట్లోనే కలిపి రాసుకొని డ్రా చేసి ఇస్తూ ఉంటారు. నేను ఇవ్వాల్సిన వాళ్ళకి రికార్డు ప్రకారం ఉంది, నా రికార్డు లెడ్జర్లో ఉంది. ఇచ్చినాడు, దాని ప్రకారం రికార్డు ప్రకారం ఖర్చు దాంట్లో చూస్తే అర్థమవుతుంది అన్న. అంటే ఆఫీసర్లు ఎవరికి చెప్తే వాళ్ళకి చెప్తాము, మిగతాది వాళ్ళు చెప్తే ఇచ్చినట్టేనా. మహేష్ స్వామి ఆయన 10 20